మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు వందనం తెలియజేస్తాను. పిల్లరా అందరూ బాగున్నారు కదా? చిన్న ఉపమానం తెలియజేయాలనుకుంటున్నాను. ఏంటంటే అది తండ్రి యొక్క ప్రేమ, మన తండ్రి ప్రేమ ఏ విధముగా ఉంటుంది అనేది మనము తెలుసుకుందాం. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 11వ వచనము. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. చూడండి, సౌత్ ఆఫ్రికాలో ఒక తెగ ఉన్నది. ఒక తెగ సౌత్ ఆఫ్రికాలో ఆ తెగలోని యువకులందరూ వివాహములకు ముందు ఏం చేయాలంటే ఒక పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి. అంటే ఒక పరీక్షలో వాళ్ళు సక్సెస్ అవ్వాలన్నమాట. ఓ పరీక్ష నిర్ణయిస్తారు, అందులో సక్సెస్ అవ్వాలి వాళ్ళు. ఆ పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని మాత్రమే ఆ తెగలోకి చేర్చుకుంటారు. ఆ పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని మాత్రమే ఆ తెగలోనికి చేర్చుకుంటారు, తెగలోని సభ్యులుగా భావిస్తారు. వారిని అమావాస్య రోజు రాత్రి అడవిలోకి పంపుతారు. వారిని అమావాస్య రోజు రాత్రి, అమావాస్య రోజు చూడండి, అమావాస్య రోజు అంటే ఎలా ఉంటుంది మనకు తెలుసు. మరి రాత్రి అడవులను పంపుతారు. వారి వద్ద ఆత్మరక్షణ కొరకు ఒక చిన్న కత్తిని మాత్రం ఇస్తారు. కత్తిని మాత్రము ఇస్తారు. వారు రాత్రంతా మెలకువతో ఉండి తమను తాము రక్షించుకోవాలి. రాత్రి అంటే ఆ అడవిలో కదా, మరి ఏమొస్తుందో, ఏ సింహం వస్తుందో, ఏ పులి వస్తుందో, ఏ ఏనుగు వస్తుందో, ఏ గట్లపాము వస్తుందో, ఏ ద్రాసపాము వస్తుందో, ఏమేమి వస్తాయో తెలియదు కదా. మరి కాబట్టి వారు రాత్రంతా వాళ్ళు ఎలా ఉండాలి? మెలకువతో ఉండాలి. వాళ్ళ వారి యొక్క రక్షణ వరకు మెలకువతో ఉండాలి. వారు రక్షించుకోవాలి మెలకువతో ఉండి. ఆ రాత్రి వారికి అడవిలో ఉండే జంతువుల అరుపులు వినపడతాయి. జంతువుల యొక్క అరుపులు వినపడతాయి. ఎప్పుడు పులి వస్తుందో తెలియదు, ఎప్పుడు ఎలుగుబంటి వస్తుందో తెలియదు. వారు ఎంతో మరి శ్రద్ధగా చూస్తూ ఉంటారు ఏమేమి వస్తున్నాయని. లేదా ఏదైనా విషసర్పం వస్తుందేమో అని చూస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఉదయకాంతి కిరణాలు ఎప్పుడైతే ప్రసరిస్తాయో వారికి ఎంతో ఆనందం. ఉదయకాంతి కిరణాలంటే ఎప్పుడైతే తెల్లవారుతుందో వారికి ఎంత ఆనందం కదండి. వారికి ఎంతో ఆనందం. ఎందుకంటే అప్పుడే వారికి అతి సమీపంలోనే బాణం విల్లు పట్టుకొని తన కుమారుని కాపాడటకు సిద్ధంగా ఉన్న వారి తండ్రిని చూడగలుగుతారండి. అంటే తన కుమారుడు అక్కడ ఉన్నాడు కదా, మరి ఇక్కడ తండ్రి ఏం చేస్తున్నాడు? బాణం విల్లు పట్టుకొని ఏమి వస్తున్నాయో వాళ్ళు చంపడానికి సిద్ధంగా ఉన్నాడన్నమాట. అంటే తన కుమారుని రక్షించుకోవడానికి. చూసారా తండ్రి యొక్క ప్రేమ? చూసారా? కాబట్టి తన కుమారుని కాపాడటకు సిద్ధంగా ఉన్న వారి తండ్రిని వారు చూడగలుగుతారు. అలాగే మన జీవితం కూడా అలాగే ఉంటుంది. మన జీవితం కూడా అలాగే ఉంటుంది. తండ్రి మనలను అనేకమైన శోధనలకు అనుమతించినప్పుడు వస్తాయి శోధనలు వచ్చినప్పుడు మనం కృంగిపోవద్దు. అనేకమైన శోధనలకు అనుమతించినప్పుడు, క్రూరులైన అధికారుల క్రింద మనం పనిచేయవలసి వచ్చినప్పుడు, ఆర్థిక బాధలతో సతమతమైపోతున్నప్పుడు, అనేకమైన అనారోగ్యాలతో మనం బాధపడుతున్నప్పుడు, మరి ఆయన దయతో మనల్ని కప్పుచున్నాడని గ్రహించాలి. మనం ఆయన దయతో మనల్ని ఏం చేస్తాడు? కప్పుచున్నాడని మనము గ్రహించే వారిగా ఉండాలి. ఆయన ఎల్లప్పుడూ మనకు సమీపముగా ఉంటాడండి. ఎల్లప్పుడూ ఆయన సమీపంగా ఉన్నాడని మనం తెలుసుకోవాలి. అది తండ్రి ప్రేమ. కాబట్టి మనము ఆయన సన్నిధిని, ఆయన గతములో మనకు చేసిన ఉపకారములు మనము మర్చిపోయే వారిగా ఉండొద్దు. ఆయన మనకు చేసిన ఉపకారాలు మనము మర్చిపోవద్దు, మర్చిపోయే వారికి మనం ఉండొద్దు. అయితే ఆయన ఎప్పుడు మనకు సహాయం చేయటకు సిద్ధంగా ఉన్నారని మనం గ్రహించాలి. ఆయన ఎప్పుడు మనకు సహాయం చేయడానికి ఆయన మనకి సిద్ధముగా ఉంటాడు. ఆయన ఎప్పుడు కూడా తల్లి మర్చినను, తండ్రి విడిచినను, మరి మన ప్రభువు మనలను విడవడు కదా. కాబట్టి ఆ విధంగా మనల్ని ఎప్పుడు కూడా మరి రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడని మనము గ్రహించుకోవాలి. కాబట్టి ఈ విధముగా మరి తండ్రి యొక్క ప్రేమ ఈ విధముగా మనకి
తెలుస్తుంది. కాబట్టి మనము దేవుని యందు మనము భయభక్తులు కలిగి మనము జీవించే వారిగా ఉండాలి. ఈ విధంగా జీవించడానికి మన పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ బాధముతో ప్రభా తండ్రి, దొరకనే ప్రభా, నీ వాక్యం తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నేను మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. తండ్రి, మీ యొక్క ప్రేమ తండ్రి మరి రుచి చూసి తెలుసుకోవాలనైనా ప్రభా నాయనా తండ్రి. మేము ఎలాంటి శోధనలో ఉన్నా సరే తండ్రి, మమ్మల్ని రక్షించడానికి మీ దయతో తండ్రి మీరు సిద్ధంగా ఉంటారని మాకు తెలుసునైనా ప్రభా తండ్రి. ఎల్లప్పుడూ మీరు మమ్మల్ని కాచి కాపాడతారని మేము నమ్ముచున్నాము నాయన ప్రభా తండ్రి. నమ్మటి నీ వల్ల అయితే నమ్మాలి సమస్తం సాధ్యమైన అంటున్నాయన ప్రభా. మమ్మల్ని మీరు కాపాడుతున్నందుకు, ఎల్లప్పుడూ కాపాడుతున్నందుకు మీకు వందనం తెలియజేస్తాం నాయన ప్రభా. ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఈ విషయం ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని ఈ విధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక సహవాసము సకల దేవుళ్ళ సదాకాలము ప్రభా తండ్రి. ఎంతమంది అయితే ప్రభా ఈ యొక్క ఉపమానం విన్నారు ప్రతి ఒక్కరికి తోడు జీవించడం గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.